హల్లెలూయా. ఉదయము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాం. వాక్యము కొరకు మన హృదయాన్ని సిద్ధపరచుకోండి. దేవా నాతో మాట్లాడండి అయ్యా అని ఆసక్తి కలిగి ఆయన తట్టు మనం చూసేటప్పుడు నిశ్చయంగా ఆయన మనని ప్రకాశింపచేస్తాడు. హల్లెలూయా. మంచిది. ఈ పూట మన ధ్యానము కొరకు ఆది కాండము 2వ అధ్యాయము 10వ వాక్యము మొదలుకొని 14వ వాక్యం వరకు ఒకరు గట్టిగా నిదానంగా మీరు చదవాలి. ఆది కాండము 2వ అధ్యాయము 10వ వాక్యము మొదలుకొని 14వ వాక్యం వరకు. మరియు ఆ తోటను తడుపుటకు, అనగా ఆ తోట అంటే ఏదేను తోట, ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి, ఈ మాట చెప్పండి, ఒక్క నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖ ఆయను. ఆ 4 నదిలో నుండి మొదటి నది పేరు చెప్పండి, పీషోను. అది అవిలా దేశము అన్నిటినీ చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారము ఉన్నది. ఆ దేశము బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళమును మేది గోమేధికము దొరుకును. 2వ నది పేరు కీగోను. అది కూషు దేశము అంత పారుచుండెను. 3వ నది పేరు ఇదెకేలు. అది అష్షూరు పారుచున్నది. 4వ నది యూఫ్రటీసు. మరియు వినండి, దేవుడైన యెహోవా నరుడిని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకు, ఆ తోటని కాచుటకు దానిలో ఉంచెను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము మనని బ్రతికించునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యం మనని పరిపూర్ణంగా మార్చునుగాక. మన చదివిన వాక్య భాగము ఏదైనా తోటని గురించి రాయబడిన ఒక అనుభవం. మనందరికీ తెలుసు, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుడిని సృష్టించాడు. ఆమేన్. ఆ నరుడిని తన పోలిక చొప్పున, తన స్వరూపం చొప్పున సృష్టించాడు. ఆమేన్. జంతువులకి ఒక్కొక్క రూపాన్ని ఇచ్చాడు. పక్షులకి ఒక్కొక్క రూపాన్ని ఇచ్చాడు. సముద్రంలో ఉన్న జంతువులకి ఒక రూపాన్ని ఇచ్చాడు. ప్రతి చెట్టుకి ఒక అనుభవాన్ని ఇచ్చాడు. వాటన్నిటినీ నోటి మాటతో కలుగచేశాడు. కలుగునుగాక అన్నాడు, కలిగింది. ఆకాశము కలుగునుగాక అన్నాడు, ఆకాశము కలిగింది. సముద్రము కలుగునుగాక అన్నాడు, సముద్రము కలిగింది. సమస్తంని నోటి మాటతో కలుగచేశాడు. సమస్తముని కలుగచేసిన తర్వాత 6వ దినము నరుడిని కలిగచేశాడు. హల్లెలూయా. అద్భుతంగా దేవుడు కలిగచేశాడు. నరుడిని తన చేతిలో నుండి కలిగచేశాడు.
ఎందుకు అంటే సృష్టి కంటే తాను సృష్టించిన నరుడు శ్రేష్టమైన వాడు. హల్లెలూయా. దేవుడు సృష్టించిన ఏది కూడా పరలోకానికి రాబోయేది లేదు. హల్లెలూయా. ఆయన పోలికగా సృష్టించబడిన మన కొరకే ఆయన పరలోకాన్ని సృష్టించాడు. హల్లెలూయా. ఈ భూమిలో కలగ చేయబడిన ఏ సృష్టి కొరకు నా యేసయ్య దిగి రాలేదు. ఆయన దిగి వచ్చింది కేవలము మన కొరకే. ఆయన మరణించింది కేవలము మన కొరకే. ఆయన రక్తము కార్చింది కేవలము మన కొరకే. ఆయన రక్షణని ఇచ్చింది కేవలము మనుష్యుల కొరకే. హల్లెలూయా. ఇప్పుడు కూడా ఆయన అద్భుతం చేసేది ఎవరి కొరకండి? మన కొరకే. దీనిలో నుండి మనకు అర్థమయ్యే విషయం ఏమిటి? ఆకాశంలో అవ్వచ్చు, భూమిలో అవ్వచ్చు, పరలోకంలో అవ్వచ్చు, ఆయన దృష్టిలో మనమే శ్రేష్టమైన వాళ్ళు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మనుషులు నన్ను లెక్క చేసినా చేయకపోయినా నాకు బాధ లేదు. మనుషులు నాకు సహాయం చేసినా చేయకపోయినా నాకు బాధ లేదు. మనుషులు నన్ను తుణీకరించినా విమర్శించినా ఏం చేసినా నాకు బాధ లేదు. ఎందుకు? నా దేవుని దృష్టిలో నేను శ్రేష్టమైన వాడు. హల్లెలూయా. అందుకే ఆయన నాకు మాట ఇచ్చాడు, నేను నిన్ను విడవను, చెప్పాలి, ఎడబాయను. నేను మోషేతో ఉన్నట్టు నీతో ఉంటాను. నేను నీకు చేసిన వాగ్దానము నెరవేర్చే వరకు యాకోబు నిన్ను విడువను, ఎడబాయను. ఎందుకు? మనము ఆయన దృష్టిలో శ్రేష్టమైన వాళ్ళు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒకసారి మిమ్మల్ని చూసి మీరు అంటారా, నేను నా యేసయ్య దృష్టిలో శ్రేష్టమైన వాడు. ఏంది? మీ మనసులో చేయిపెట్టి మాట చెప్పాలి. మీ కొరకు కాదు ఆయన ప్రాణం ఇచ్చాడు. ఆయన దయ వలన కాదా మీరు ఆయన నేను సజీవులుగా ఉన్నాము. మళ్ళీ ఈ మాట చెప్తానికి ఎందుకు సిగ్గు? హల్లెలూయా. అందంలో కొంచెం ప్రాబ్లం ఉందయ్యా అంటున్నారా? హైట్లో కొంచెం ప్రాబ్లం ఉందయ్యా అంటున్నారా? ఇన్కమ్లో కొంచెం ప్రాబ్లం ఉందయ్యా అంటున్నారా? మొత్తం పక్కన పెట్టేసండి. మనసులో చేయి పెట్టి మాటని ధైర్యంగా చెప్పాలి, నా దేవుని దృష్టిలో నేను శ్రేష్టమైన వాడు. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు దేవుని దృష్టిలో శ్రేష్టమైన వాళ్ళు. దేవుడు నాకు ఇచ్చిన కుటుంబము దేవుని దృష్టిలో శ్రేష్టమైనది. దేవుడు నాకు ఇచ్చిన చిన్న పని అవ్వచ్చు, ఆయన దృష్టిలో అది శ్రేష్టమైనది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మనుషుడిని అద్భుతంగా కలుగచేసి ఆయన కొరకు ఒక తోటని సిద్ధపరిచి ఆ తోటలో ఆ నరుడిని ఉంచాడు. వారికి కావలసిన సమస్త ఆశీర్వాదాన్ని, అధికారముని, మహిమని, సమృద్ధిని దేవుడు వారికి ఇచ్చి, ఈ తోటలో ఉండండి, ఈ తోటలో మీకు ఏ కొదువు ఉండదు, ప్రతిరోజు ఒక్కొక్క వృక్షాన్ని మీరు తినండి, సంతోషంగా ఉండండి, ప్రతిరోజు సాయంకాల వేళలో నేను మిమ్మల్ని కలుస్తాను అని దేవుడు వారితో మాట్లాడి ఆ ప్రాసెస్ అలాగనే జరుగుతుంది. ఆ తోటని గురించి ఒక అద్భుతమైన మాట మనం చదివాం. ఆ తోటలో చెప్పాలి ఒక నది ఉంది. చెప్పండి, ఆ తోటలో ఏముందంట? ఒక నది ఉంది. ఆ నది ఎన్ని భాగంగా? 4 శాఖలై 4 డైరెక్షన్ లో ఆ నది ఏం చేస్తుందండి? పారుతుంది. ఒక్క నది. ఆ ఒక్క నదిలో అది 4 పార్ట్గా 4 దేశానికి అది ఏమవుతుందండి? వెళ్తుంది, పారుతుంది. ఆ నది వెళ్ళిన 4 దేశంలో కూడా
4 అద్భుతమైన అనుభవం, ఆశీర్వాదాన్ని గురించి లేఖనము మనకి తెలియజేస్తుంది. ఈ ఉదయము ఆ నదిని గురించి, ఆ నదిలో ఉన్న ఆశీర్వాదాన్ని గురించి ఈ పూట మనం ధ్యానించబోతున్నాం. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చాలా మంది ఆశ ఏమిటి అంటే, చాలా మంది ప్రార్థన ఏమిటి అంటే, చాలా మంది ప్రార్థన విన్నపాలు ఏమిటి అంటే, నేను త్వరగా ఆశీర్వదించబడాలి. ఆమేన్ చెప్పండి. నాకు త్వరగా ప్రమోషన్ రావాలి, నాకు త్వరగా నా జీవితంలో అద్భుతాలు జరగాలి అనేది వారి ఆశ. రెండోది, నేను చేసే కార్యంలో నేను ఎదుగుదలని చూడాలి, మార్పుని నేను చూడాలి. ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎందుకు జవాబు రావట్లేదు అనేది కొందరు బాధ. హల్లెలూయా. నా జీవితంలో దేవుడు ఉద్దేశించిన ఆశీర్వాదము తగిన సమయంలో నేను పొందాలన్నా సరే, నేను చేసే ప్రతి కార్యంలో అద్భుతాన్ని, ఎదుగుదలని నేను అనుభవించాలన్నా సరే, వీటికి ఒక ప్రాసెస్ ఉంది. ఇది జరుగుటకు ఏదండి ఒక అనుభవాలు నా జీవితంలో జరగవలసినది ఉంది. అది ఏమిటి అంటే, ఈ నది నా జీవితంలో పారాలి, నా జీవితము ఈ నదితో కలిసి సాగాలి. మనందరికీ తెలుసు, ప్రపంచంలో మీరు చూడండి, ఏ పట్టణము నది పక్కన ఉంటాయో ఆ పట్టణము చాలా ఆశీర్వాదంగా ఉంటాయి. అక్కడ వ్యవసాయం కూడా చాలా చక్కగా ఉంటాయి. అక్కడ కరువు అనేది అంత సులువుగా రాదు. ఆ ప్రాంతంలో ఉన్న చెట్టు అన్ని చూడండి, ఏ కాలమైనా సరే పచ్చ పచ్చగానే ఉంటాయి. కారణము నది అక్కడ ఉంది గనుక వ్యవసాయాన్ని బాగా జరుగుతుంది, చెట్టులు అన్ని బాగా పచ్చ పచ్చగా ఉంటాయి. ఏ వాతావరణంలో కూడా చెట్టు కూలిపోవదు, ఎండిపోవదు. హల్లెలూయా. ఇది నిజం, చరిత్రగా ఇది నిజం. అందుకే ప్రపంచంలో కొన్ని నది చూడండి, ఆ నదిని గురించిన గొప్ప కార్యంని చరిత్రము మనకి తెలియజేస్తుంది. ఈ భూమిలో సృష్టించబడిన ఒక నది పక్కన ఉన్న పట్టణమే అంత దీవెనకరంగా, అంత పచ్చని అనుభవంలో ఉంటుంది అంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మన జీవితంలో నుండి జీవితంలో నుండి ఏందండి పారే నదిని గురించి మాట్లాడుతుంది. మన జీవితంలో ఎండిపోయిన అనుభవానికి కారణం, పచ్చతనాన్ని పోగొట్టుకోవటానికి కారణం, దారిద్రతానికి కారణం, ఎదుగుదల ఆగిపోవటానికి కారణము మన జీవితము దేవుడు నియమించిన నదితో కలిసి వెళ్ళలేదు గనుక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ నది దేనికి సాదృశ్యం? ఏ నదిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు చదువుతారా? చాలు. ఈ నది దేనికి సాదృశ్యం అంటే, యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వాక్యము 39వ వాక్యము. యోహాను సువార్త చూడండి. నా యందు విశ్వాసము ఉంచువాడు ఎవడైనా సరే, లేఖనము చెప్పినట్లు వారు కడుపులో, వారు హృదయములో నుండి, చెప్పండి ఈ మాట, జీవ జల నదులు
పారును అని బిగ్గరగా యేసు తెలియచేశాడు. హల్లెలూయా. ఆయనని విశ్వాసించే ఎవరైనా సరే మన జీవితాన్ని ఆశీర్వదించే నది ఏమిటి? నా పనిని ఆశీర్వదించే నది ఏమిటి? నా ఆత్మీక జీవితాన్ని ఆశీర్వదించే నది ఏమిటి? నన్ను పరిపూర్ణ స్థాయికి తీసుకొని వెళ్ళే ఆ నది ఏమిటి? ఏ నదిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఆయనని విశ్వాసించే ఎవరైనా సరే, అనగా యేసయ్యని విశ్వాసించే ఎవరైనా సరే, యేసయ్య ఈ దేవుడు, యేసయ్య నా కొరకే ఈ భూమి మీద వచ్చాడు, నా పాపముని ఆయన క్షమించేవాడు, నా కొరకే ఆయన మరణించాడు, ఆయన రక్తము వలన నా పాపము కడుగబడింది, పరలోకానికి యేసయ్య మార్గము. యేసయ్యని విశ్వాసించే ప్రతి ఒక్కరు జీవితములో నుండి, కడుపులో నుండి, హృదయంలో నుండి బయలుదేరి ఆ నది ఏమిటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నా జీవిత విధానముని మార్చే శక్తి పరిశుద్ధాత్మ దేవుడికి మాత్రం ఉంది. ఎండిన పరిస్థితిని ఏదేను వనముగా మార్చే బలము కేవలము పరిశుద్ధాత్మ దేవుడికి మాత్రమే ఉంది. నన్ను కృపతో అలంకరించే ఆ బలము పరిశుద్ధాత్మ దేవుడికే ఉంది. వరముతో నన్ను అలంకరించే ఆ బలము పరిశుద్ధాత్మ దేవుడికే ఉంది. నా కుటుంబాన్ని ఏదేను వనముగా మార్చే శక్తి కేవలము పరిశుద్ధాత్మ దేవుడికే ఉంది. ఆయనని విశ్వాసించే వారి జీవితంలో నుండి బయలుదేరే ఆ నదిని గురించి వాక్యంలో యేసయ్య తెలియచేస్తున్నారు. ఏదేను తోటలో ఒక నది ఉంది. ఆ నది వెళ్ళిన దేశము పూర్తిగా మార్చబడింది, ఆశీర్వదించబడింది. ఈ రోజు మన కొరకు పెంతెకోస్తు దినములో పరిశుద్ధాత్మ దేవుడు పరలోకముల నుండి జీవ నది అని పిలువబడే పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడ్డాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తోటని ఆశీర్వదించుటకు తోటలో ఒక నది, ఆ పీషను దేశాన్ని ఆశీర్వదించుటకు ఆ నది, నా జీవితాన్ని ఆశీర్వదించుటకు పరలోకముల నుండి జీవ నది పంపించబడింది. ఈ ఉదయము ఎవరి ఇంటిలో పరిశుద్ధాత్మ నది ఉందో, ఎవరి జీవితంలో పరిశుద్ధాత్మ నది ఉందో, ఆ నదితో ప్రయాణము చేసే ప్రతి ఒక్కరు కూలిపోవరు. సాతాను వాళ్ళ మీద జయము పొందలేడు. వారు ఆశీర్వాదాన్ని నష్టపరచలేడు. వారు కృప మీద కృపలో ఎదుగుతారు, బలము మీద బలము పొందుతారు, అభిషేకం మీద అభిషేకంలో ఎదుగుతారు, దేవుని దగ్గర నడుస్తారు, ఆత్మీయతలో బలపడతారు. ఆ నది ఏ రోజు కూడా మనం ఎండిపోయి స్థాయికి మనల్ని వదిలిపెట్టదు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నదితో మనం జీవించాలంట. హల్లెలూయా. ఈ భూమిలో ఉన్న నది కొన్ని దేశములో ఎండిపోయే వార్తల్ని మనం వింటున్నాం. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఎండిపోవని ఈ నది ఈ మధ్యలో ఎండిపోతుందని వార్తని వింటున్నాం. కానీ పెంతెకోస్తు దినములో కుమ్మరించబడిన పరిశుద్ధాత్మ దేవుడి నది నేటి వరకు హల్లెలూయా లక్షలు లక్షలు మందిని ఆయన సిగిరింప చేస్తానే ఉన్నాడు, ఆశీర్వదిస్తానే ఉన్నాడు, నింపుతానే ఉంటున్నాడు, నడిపిస్తానే ఉంటున్నాడు, వారి కొరకు యుద్ధము చేస్తానే ఉన్నాడు, వారిని ప్రకాశింప చేస్తానే ఉన్నాడు, వరముతో నింపుతున్నాడు, కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు. ఇది పరలోకముల నుండి దిగి వచ్చిన నది.
ఈ నదికి ముగింపే లేదు. చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుని నదికి ఏ లేదు, ముగింపే లేదు. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైందా? మన జీవితము ఒక అద్భుత స్థాయికి వెళ్ళాలంటే నేను మాత్రం కాదు, నదితోనే నేను ప్రయాణం చేయాలి. హల్లెలూయా. ఆ నదిలో ఆ నది 4 దేశానికి పారిందంట. మొదటి నది పేరు చెప్పండి, అందరూ చెప్పాలి, పీషోను. హల్లెలూయా. ఈ పీషోను నదిని గురించి ఈ పూట నేను మీకు నేర్పిస్తాను. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. హల్లెలూయా. ఇప్పుడు మరలా ఒకసారి ఈ మాటను చెప్పండి. నా జీవితం, వ్యక్తిగత జీవితం, నా ఆత్మీయ జీవితం, నా కుటుంబము, లేకపోతే సమాజంలో నేను ఆశీర్వాదంగా ఉండాలని సరే, ఈ అన్ని ఏరియాలో నాతో ఎవరు ప్రయాణం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు ప్రయాణం చేయాలి. రెండో భాషలో చెప్పాలంటే జీవనది నాతో ప్రయాణం చేయాలి. జీవనది ఎవరికి గుర్తు? పరిశుద్ధాత్మ దేవునికి గుర్తు. ఎండిన భూమిలో ఒక విత్తనం వేసి ఆ విత్తనంలో మంచి పంటని మనం చూడాలంటే, విత్తనం వేసే మునుపు, పంటని చూసే మునుపు ఆ వెండిన ఆ నేలని నీళ్ళతోనే తడపాలి. హల్లెలూయా. ఆ నేల, ఆ భూమి తడవపడకుండా విత్తనం వేసిన పని జరగదు. పంటని చూడలేము, ఆశీర్వాదాన్ని చూడలేము. అలాగనే నా జీవితంలో దేవుడు సమస్త కార్యముని ప్రారంభించుటకు, చేయుటకు పరిశుద్ధాత్మ దేవునితో నా జీవితము కనెక్ట్ అవ్వాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పరలోకముల నుండి దిగి వచ్చిన నది. ఈ నది మొదటిగా ఏ దేశానికి వెళ్ళింది? మొదటి పీషోన్. చాలు, మనం అక్కడే ఉంటాము. మొదటి నది పేరు పీషోన్. హల్లెలూయా. మరలా చెప్పండి, మొదటి నది పేరు. కొందరు చెప్పట్లేదు. మొదటి నది పేరు పీషోన్. ఎందుకంటే కొందరు ఈ పిజ్జా, బర్గర్, అందుకే వాళ్ళకి ఏంది బైబిల్లో కూడా పిజ్జా రాయబడి ఉంది అని అనుకోవద్దు. ఇది పిజ్జా కాదు, ఇదేందండి? పీషోన్. రైట్. ఈ పీషోన్ పేరుకి 4 అర్థం ఉంది. చెప్పండి, ఈ పీషోన్ పేరుకి 4 అర్థం ఉంది. మొదటి అర్థము ఎదుగుదల్. చెప్పండి, మొదటి అర్థము ఎదుగుదల్. హల్లెలూయా. ఎవ్వరు కూడా ఒకే స్థాయిలో ఉండాలని ఇష్టపడరు. ఒక బిడ్డని కన్నారంటే ఆ బిడ్డ ఒక ఎదుగుదలని ఏం చేస్తారండి? ఆ తల్లి తండ్రి చూస్తూనే ఉంటారు. ఒక చెట్టు అలాగనే ఉండేది మంచిది కాదు, దాంట్లో కూడా ఒక మార్పు రావాలి. ఈ పీషోన్ నదికి మొదటి అర్థం ఏమిటండి? ఎదుగుదల. రెండో పేరు పీషోన్కి రెండో అర్థము పరిపూర్ణత. చెప్పండి, పరిపూర్ణత. ఎదుగుదల అది అంచులుగా ఎదిగి ఒకరోజు పరిపూర్ణ స్థాయికి వచ్చేస్తుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎదుగుదలలోనే ఉండుట ఆశీర్వాదం కాదు. అది ఎక్కడ దాకా చేరాలి? పరిపూర్ణ స్థాయికి చేరాలి. ఈ పీషోన్ ఒక రెండో అర్థం ఏమిటి? పరిపూర్ణత. ఇప్పుడు ఈ పీషోన్ ఒక మూడో అర్థము ఏమిటి అంటే నోరు
తెరచి మాట్లాడుట. చెప్పండి, నోరు తెరచి మాట్లాడుట. ఇది మూడో అర్థం. నాలుగోది మార్పు చెందుట. విషయం ఒక నాలుగో అర్థం ఏమిటండి? మార్పు చెందుట. ఈ నాలుగు కూడా మన జీవితముతో సంబంధించిన కార్యము. కొందరు ఎన్నో కష్టపడతారు, అది ఆత్మీయత అవ్వచ్చు, లోకపురంగా అవ్వచ్చు, కానీ ఒక ఎదుగుదలని చూడలేని ఒక పరిస్థితి. అయ్యా, ఇన్ని సంవత్సరం పనిచేస్తున్నాను కానీ ఒక ప్రమోషన్ లేదయ్యా, ఇన్ని సంవత్సరం వ్యాపారం చేస్తున్నాను కానీ కొంచెం కూడా లాభముని చూడలేకపోతున్నానయ్యా, ఇంత ప్రయాసం పడుతున్నానే కానీ కొంచెమైన దాంట్లో మార్పుని చూడలేకపోతున్నానయ్యా, ఒక ఇంక్రీస్మెంట్ చూడలేకపోతున్నానయ్యా అంటారు. హల్లెలూయా. ఏవండి, ఎదుగుదల లేకపోతే పరిపూర్ణతానికి మన చెందలేము. యేసయ్య ఈ భూమిలో వచ్చి మన కొరకు ప్రాణం ఇయ్యుటకు అనేక కారణములో ఒక కారణము యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వాక్యము. సాతానుని గురించి, దొంగతనము చేయుటకు, హత్యను నాశనము చేయుటకే వచ్చును కానీ మరి దేనికి రాడు? గొర్రెలకు జీవము కలుగుటకు. చెప్పండి, అది సమృద్ధి కలుగుటకు. యేసయ్య అంటున్నాడు, నేను వచ్చాను. ఇక్కడ గొర్రెలు ఎవరు? చెప్పండి, నేను. సాతాను ఎందుకు వస్తాడంట? 3 కార్యం: దొంగతనం చేయాలి, హత్య చేయాలి, నాశనము చేయాలి. హల్లెలూయా. కానీ నేను నా పిల్లల కొరకు ఎందుకు వచ్చాను తెలుసా? ఎందుకు ప్రాణం ఇచ్చాను తెలుసా? ఎందుకు నేను నలుగ కొట్టబడ్డాను తెలుసా? నా పిల్లలకి ఏం కలగాలి? మొదటిగా జీవము కలగాలి. అంటే పాప సమాపణ వారికి కలగాలి, రక్షణ వారికి కలగాలి, వారు నూతన సృష్టిగా మార్చబడాలి, వారు దేవుని పిల్లలుగా మార్చబడాలి, వారు దేవుని సొత్తుగా మార్చబడాలి, వారు పరలోకానికి వారిసుగా మార్చబడాలి. ఇది జీవము కలగాలి అని అర్థం. అక్కడ వరకు ఆగిపోకుండా అది గట్టిగా మేము చెప్పండి, నా సమృద్ధిని ఆశించేవాడు నా యేసయ్య, మన పరిపూర్ణతని ఆశించేవాడు యేసయ్య. ఒకే స్థాయిలో నువ్వు ఉండుట ఆయన ఇష్టపడట్లేదు. నీ కుటుంబ విషయంలో నువ్వు వర్ధిల్లాలి, నీ పని విషయంలో నువ్వు వర్ధిల్లాలి, నీ ఆరోగ్య విషయంలో నువ్వు వర్ధిల్లాలి, శాంతి సమాధాన విషయంలో నువ్వు వర్ధిల్లాలి, నువ్వు ధన్యుడిగా ఉండాలి. కూలిపోయేవాడిగా కాదు, కొదువులో కాదు, పరిపూర్ణుడిగా నువ్వు ఉండాలి. అందుకే నేను ప్రాణం ఇచ్చాను, జీవం ఇచ్చాను. నీతో నేను ఎందుకు నివసిస్తున్నాను తెలుసా? నువ్వు ఎదుగుదల వరకు కాదు, అది అంచెలు అంచెలుగా నువ్వు పరిపూర్ణుడిగా మారాలి. హల్లెలూయా. మరి ఎందుకండి బాధపడుతున్నారు? హల్లెలూయా. ముద్ర వేశాడుగా, పరిపూర్ణ కలుగుటకే నేను వచ్చాను. ఫైనల్ అయిందిగా, మరి ఎందుకు బాధ? రేపటి దినాన్ని గురించి. రాజు ఒక్కసారి ముద్ర వేశాడంటే ఎవరైనా ఆ ముద్రని మార్చగలిగిన వాడు ఉన్నారండి? పరలోకము నా ఆశీర్వాదాన్ని గురించి ముద్ర వేసేశాడు. హల్లెలూయా. జీవము కలగాలి, ఆ జీవము పరిపూర్ణంగా మారాలి. విశ్వాసించండి, ధైర్యంగా చెప్పండి, అది చూడకుండా నేను మరణించాను. హల్లెలూయా.
హల్లెలూయా. ఆ ఆశీర్వాదాన్ని అనుభవించకుండా నాకు ఏది కూడా అవ్వదు. కొందరే చెప్పారు, కొందరు ఆ భయం మీదే ఉన్నారో ఏమో. ఏదైనా అయ్యొద్దు, ఎవరైనా ఏదైనా చేసేస్తారు. హల్లెలూయా. వాక్యం అంటే ఏది కూడా నీకు అవ్వదు. ఎందుకు? నీ మీద ఒక ప్రవచన వాగ్దానం ఉంది. నీవు పరిపూర్ణతని చూడాలి. దేవుని సన్నిధిలో వచ్చు నువ్వు సాక్ష్యము చెప్పాలి. ఇది యెహోవా వలన కలిగింది అని మీరు చెప్తారు యేసు నామములో. హల్లెలూయా. ఈ అద్భుతము దేవుడు కలుగ చేశారు అని మీరు వచ్చి చెప్తారు. ఆమేన్ చెప్పరే? నేను ఏం చెప్పబోతున్నానయ్యా? హల్లెలూయా. విశ్వాసించి నేను అలసిపోయానయ్యా అన్నట్టు మీరు కూర్చున్నారు సాగర్. హల్లెలూయా. కానీ పరలోకము మనని గురించి ఒక మాట, జీవము కలగాలి, ఆ జీవము పరిపూర్ణమవ్వాలి. హల్లెలూయా. ఆకాశము మారిపోవచ్చు, భూమి మారిపోవచ్చు, ఆయన పలికిన మాటలో ఒక కమ కూడా మారదు. హల్లెలూయా. ఆయన చెప్పాడంటే చెప్పండి, నెరవేర్చి తెరుస్తాడు. తన వాగ్దానంలో నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. మీకు అర్థమైందా? ప్రసంగం మీకు అర్థమవుతుందా? అర్థం అవుతుంది అంటే మీరు ఆత్మిక భాషలో హల్లెలూయా చెప్పి ఉంటారు. హల్లెలూయా. వాక్యం మీకు అర్థమవుతుందా? ఇది ఆత్మీయతలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గనుక ఈ ఎదుగుదల, రెండోది పరిపూర్ణత, మూడోది నోరు తెరిచి ఏం చెయ్యాలి? ఏం మాట్లాడాలి? నాలుగోది మార్పు. హల్లెలూయా. రెండు ఈ భూ సంబంధమైన ఆశీర్వాదం, మరి రెండు ఆత్మిక జీవిత ఆశీర్వాదం. నోరు తెరిచి మాట్లాడాలంట. ఏం మాట్లాడాలి? అన్య భాష మాట్లాడాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీ జీవితము ప్రతిరోజు సిగిరింపబడాలంటే మీకు సమయం ఉన్నప్పుడల్లా నోరు తెరిచి భాషలు మాట్లాడండి. ప్రార్థనలో భాషలు మాట్లాడండి. ఆరాధనలో అన్య భాషలు మాట్లాడి ఆరాధించండి. పాటలు పాడేటప్పుడు అన్య భాషలతో పాటలు పాడండి. మీరు ఎంత పరిశుద్ధాత్మ దేవుల్లో అన్య భాషని మీరు మాట్లాడతారో లోక మాటలు మీ నోట్లో రాదు. వ్యర్థమైన మాటలు మీ హృదయంలో నివసించదు. అన్య మాటలు మీ నోట్లో రాదు. పరిశుద్ధాత్మ నదితో మీరు వెళ్ళేటప్పుడు, పరిశుద్ధాత్మతో మీరు అన్య భాషలు మాట్లాడేటప్పుడు భక్తి సంబంధించిన మాటలే నీ నోట్ల కనబడుతాయి. ఎదుట వాళ్ళని ధైర్యపరిచే మాటలే నీ నోట్ల కనబడుతుంది. వాక్యమే నీ నోట్ల కనబడుతుంది. న్యాయమైన మాటలే నీ నోట్ల కనబడుతుంది. విమర్శనలు నీ నోట్ల ఉండదు. అవనమ్మక మాటలు నీ నోట్ల ఉండదు. అన్య మాటలు నీ నోట్ల ఉండదు. లోక సంబంధించిన మాటలు నీ నోట్లో, గట్టిగా చెప్పండి, ఉండదు. బయట రా, నిన్ను చూసుకుంటాను, ఇటువంటి డైలాగ్స్ లో ఉండదు. నన్ను నువ్వు ఏ అనుకున్నావు? కొందరు అరుస్తారు గట్టిగా. ఆ సౌండ్ లోనే అర్థం చేసుకోవాలి, పాతవాడు ఇంకా వెళ్ళలేదు. హల్లెలూయా. సందర్భంని బయటకు వచ్చేస్తున్నాడు. హల్లెలూయా. కొందరు అంటారు, ఏదో నేను ఈ బైబిల్ పట్టుకున్నానని నేను ఇలా ఉన్నాను, లేకపోతే నీ సంగతి నేను చూపించేవాడు. హల్లెలూయా.
హల్లెలూయా. నేను అన్నాను, నోరు తెరిచి మాట్లాడండి. మీ ఆశీర్వాదము మీతో నివసించే పరిశుద్ధాత్మ దేవుడితోనే ఉంది. నోరు తెరిచి అన్ని భాష మాట్లాడండి. దేవుని సన్నిధిలో కనిపెట్టి ఏడ్చి ప్రార్థించి, దేవా ఆ పరలోక భాషలతో నన్ను నింపండి అయ్యా. నేను మీకు ఒక మాట చెప్పనా, మీరు ఎంత ప్రార్థించినా, మీరు ఎంత పాటలు పాడినా, పరిశుద్ధాత్మ దేవుల్లో నింపబడి అన్ని భాషలతో మీరు పాటలు పాడండి, ప్రార్థన చేసి చూడండి. ఆ అనుభవమే మిమ్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళిపోతుంది. మీలో విశ్వాసము బలపడుతుంది, మీలో ప్రార్థన బలపడుతుంది. ఆత్మిక జీవితము శిఖరింపబడుటకు ప్రధాన మూల కారణం నేను మీకు చెప్పన, అన్య భాష. పరిశుద్ధాత్మతో నింపబడి మనం మాట్లాడే అన్య భాష నా ఆత్మిక జీవితం, నా కుటుంబము, సమస్తంలో నన్ను ఏందంటే పరిపూర్ణుడిగా మార్చివేస్తుంది. మీరు ఎంత అన్య భాషని మాట్లాడతారో అంత మీ జీవితంలో మార్పుని మీరు మీ కన్నారా చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నదితోనే మీరు వెళ్తా అన్ని భాషలు మాట్లాడుతూ ఉండండి, ప్రార్థన చేస్తూ ఉండండి, పరిశుద్ధాత్మలో మీరు నింపబడుతూ ఉండండి. మార్పుని మీరు చూస్తూనే ఉంటారు. ఆ మార్పుని ఎవరు ఆపలేరు, ఆటంకపరచలేరు. ఎందుకంటే ఇది ఈ భూమిలో ఉన్న నది కాదు, పరలోకంలో నుండి నా కొరకు దిగి వచ్చిన నది. ఈ నది ఉన్న స్థలములో సంపన్నత ఖచ్చితంగా ఉంటుంది. ఈ నది ఉన్న స్థలంలో పరిపూర్ణత ఖచ్చితంగా ఉంటుంది. ఈ నది ఉన్న స్థలంలో జయము ఖచ్చితంగా ఉంటుంది. ఈ నది ఉన్న ప్లేసులో సమస్తము అట్మాస్ఫియర్ పూర్తిగా మారిపోతుంది. పరలోకమే అక్కడ దిగి వచ్చేస్తుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక పీషోను నది ఇంత గొప్ప ఆశీర్వాదానికి కారణము ఆ నది అక్కడ చేరింది. నా జీవితము కూడా పరిశుద్ధాత్మతో తడిపేటప్పుడు నా జీవితంలో కూడా మార్పుని, ఆశీర్వాదాన్ని నా దేవుడు సమృద్ధిగా కలుగ చేస్తున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సరే, ఈ నదిలో మొదటిగా అక్కడ ఏ ఆశీర్వాదం చెప్పండి. మీకు బంగారం అంటే ఇష్టమే లేదా? ఎంత అబద్ధం అండి మీరు మాడుతున్నారు. ఇప్పుడు ఒక ఆటో ఇక్కడ వస్తుంది అనుకుంటా. ఆ ఆటోలో ఒక సౌండ్ వస్తుంది. ఇంచుమించు 58 నుంచి 60,000 దాకా ఇప్పుడు బంగారం. ఇంచుమించు సడన్గా బయట ఒక ఆటోలో సౌండ్ వినబడుతుంది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకే 20,000 డిస్కౌంట్. నేను పాస్టరమ్మ తప్ప ఎంతమంది ఇక్కడ ఉంటారో నాకే తెలియదు. హల్లెలూయా. ఊరు మొత్తం ఖాళీ అయిపోయింది. ఇంట్లో ఉన్నది అన్ని తీసుకొని వెళ్ళి మొత్తం కొనుక్కొని వచ్చేస్తారు. హల్లెలూయా. ఈ నది పారిన ఆ పీషోనులో, ఆ దేశంలో మొదటి ఆశీర్వాదం ఏమిటంట? బంగారము ఉన్నది. గట్టిగా చెప్పండి, బంగారము ఉన్నది. సరే, అబ్బో, ఆ దేశంలో ఉన్న బంగారము శ్రేష్టమంట. హల్లెలూయా. అంటే మన దేశంలో ఉన్నది కంటే అక్కడ ఉన్నది క్వాలిటీ కొంచెం ఎక్కువ అంట, శ్రేష్టమంట అని రాయబడింది. కానీ మనం ఇప్పుడు వరకు చూసిన బంగారం, మనం ఇప్పుడు వచ్చి వినిన బంగారము, అది అక్షర ప్రకారంగా నిజంగా ఉన్నా, ఇక్కడ ఈ బంగారము దేనికి గుర్తు అంటే నీతికి గుర్తు. చెప్పండి,
బంగారము దేనికి గుర్తు? మరలా చెప్పాలి, బంగారం దేనికి సాదృశ్యం? నీతి. నీతి, రైచియస్నెస్, నీతికి గుర్తు. కానీ బంగారంలోనే ఇంకొక బంగారం ఉంది. 19 కీర్తన అక్కడ రాయబడిన మాట 8 కీర్తన, బంగారము కంటేను ఏ బంగారం? మేలిమి బంగారం. ఇది పరిశుద్ధతానికి గుర్తు. హల్లెలూయా. బంగారము నీతికి గుర్తు, మేలిన బంగారము పరిశుద్ధతానికి గుర్తు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సరే, నీతిని గురించి నేను మీకు చెప్తాను. మన జీవితము ఆశీర్వదించబడాలంటే మన జీవితంలో ఏ ఉండాలి? నీతి. చెప్పండి, నీతి ఉండాలి. నీతి కలిగి మన బ్రతకాలి. చాలా మంది లోక బంగారము కొరకు నీతి జీవితాన్ని వదిలిపెట్టేస్తున్నారు. ఇదే ఆశీర్వాదం లేకపోవుటకు కారణము. హల్లెలూయా. నీతి అంటే అప్రైట్. నీతి అంటే అప్రైట్ అంటే దేవునికి ఏది ఇష్టమో అదే నాకు ఇష్టం. దేవునికి ఏది ఇష్టం లేదో అది నాకు కూడా ఇష్టము లేదు. అప్రైట్. మనందరికీ తెలుసు, రోమాపత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యము. రోమాపత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యము. అబ్రహాము, ఈ మాట చూడండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, విశ్వాసించాడు. అది దేవుని దృష్టిలో ఎలా కనబడిందంట? నీతిగా కనబడింది. సరే, ఆది కాండము 15వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదవండి. ఆది కాండము 15 6వ వాక్యము. అతడు అబ్రహాము యెహోవాని నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచబడెను. 2 స్థలంలో అదే మాట వచ్చింది. అబ్రహాము దేవుని మాటని నమ్మాడు. వినాలి, అందరు ఇక్కడ వినాలి. అబ్రహాము ఎవరి మాటని నమ్మాడు? మరలా అడుగుతున్నాను, అబ్రహాము ఎవరి మాటని నమ్మాడు? దేవుని మాటని నమ్మాడు. ఆ దర్శనంలో వచ్చి అబ్రహాముతో మాట్లాడే ఆ జీవ మాటని నమ్మాడు. ఆ వాక్యాన్ని విశ్వసించాడు. ఈరోజు మన సమస్య ఏం తెలుసా? మనకి దేవుని అంటే ఇష్టం, కానీ ఆయన మాటని చాలా సందర్భంలో నమ్మలేకపోతున్నాము. ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా జరిగింది? సందేహానికి ఎంత మనము చోటిస్తున్నామో దాంట్లో సగం కూడా దేవుని వాక్యాన్ని నమ్ముటకు మనము అవకాశం ఇవ్వట్లేదు. ఇదే ఆశీర్వాదం ఆగిపోవటానికి కారణం. 75వ సంవత్సరంలో దేవుడు అబ్రాహాముని పిలుస్తున్నాడు. నేను నిన్ను గొప్ప జనముగా మారుస్తాను. దేశాన్ని విడిచిపెట్టు, తండ్రిని విడిచిపెట్టు, ఇల్లుని విడిచిపెట్టు, నేను చూపించే ఆ దేశానికి వెళ్ళు అంటే మరో ప్రశ్న అడగకుండా అబ్రహాము ఆ మాటని నమ్మాడు. అది దేవుని దృష్టిలో ఎలా కనబడింది? నీతిగా కనబడింది. ఏమండి, ఆశీర్వాద నా జీవితంలో ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది తెలుసా? విశ్వాసములో నుండి ప్రారంభమవుతుంది.
ఆ విశ్వాసము ఎక్కడి నుండి ప్రారంభం అవ్వాలి తెలుసా? దేవుని వాక్యములో నుండి. ఎవరు దేవుని వాక్యం మీద తన విశ్వాసంని చూపిస్తున్నారో, ఆ వాక్యం మీద విధేయతని చూపిస్తున్నారో, వారు జీవితంలో ఆశీర్వాదం ఎప్పుడు కూడా తగ్గిపోవదు. వారి పక్షంలో దేవుడు ఉంటాడు, ఆ కుటుంబంలో దేవుడు ఉంటారు, వారి పని విషయంలో దేవుడు ఉంటాడు. ఎందుకంటే వారి నమ్మకము స్వస్థత మీద కాదు, వారి నమ్మకము శక్తి మీద కాదు, వారి నమ్మకము సేవకుల మీద కాదు, వారి నమ్మకము దూతల మీద కాదు, వాళ్ళ నమ్మకము దేవుని వాక్యం మీద. నిజమైన నీతిమంతుడు వాక్యానుసారంగా నీతి కలిగిన వాడు ఎవరు తెలుసా? ఆయన మాటని నమ్మేవాడు. అబ్రాహాం దేవుని మాటని నమ్మాడు. అది దేవునికి ఎలా కనబడిందంట? నీతిగా కనబడింది. హల్లెలూయా. ఈ నీతి పదం ఉంది చూసారా? నీతి పదం ఉంది చూసారా? ఇది మూల భాషలో జడిక్ అని ఒక పదాన్ని వాడారు. ఈ నీతి, ఈ పదాన్ని ఇబ్రీ భాషలో, మూల భాషలో ఏం చెప్పారండి? చెప్పాలి. జడిక్. జడిక్, TZADIK, జడిక్. ఈ జడిక్ పదానికి అర్థం ఏమిటంటే రైట్ పర్సన్. నీతి అని ఆ పదానికి మూల భాషలో జడిక్ అని రాయబడింది. జడిక్ అంటే రైట్ పర్సన్. తెలుగులో సరి అయిన వ్యక్తి. సరి అయిన వ్యక్తి. మీరు అర్థం అవుటకు నేను చెప్తాను. ఒక ఇల్లు కట్టాలి అని మీరు ఇష్టపడుతున్నారు. ఫస్ట్ మీరు ఎవరిని వెతుకుతారు? ఒక మంచి ఇంజనీర్ని మీద వెతుకుతారు, మేస్త్రిని వెతుకరు. ఈ ఇల్లుని నేను ఆశించినట్టు కట్టాలంటే దానికి కావలసినది నాకు ఎవరండి? ఫస్ట్ ఒక మంచి ఇంజనీర్, ఇక రైట్ పర్సన్. హల్లెలూయా. అలాగనే దేవుడు మన జీవితంలో తన వాక్యాన్ని పూర్తిగా మన జీవితంలో నెరవేర్చుటకు, మనని ఆశీర్వదించుటకు మనము దేవుడు ముందు ఒక సరి అయిన వ్యక్తిగా జీవించుముగాక. నీతిమంతుడంటే, నీతి కలిగిన వాడంటే దేవుని దృష్టిలో సరి అయిన వాడుగా బ్రతుకుట. ఇదే నా ఆశీర్వాదాన్ని నిర్ణయిస్తుంది. నేను రక్షించబడ్డాను, సంతోషం. ప్రార్థనకి వస్తున్నాను, సంతోషం. దేవుడి మీద నాకు ఎంతో ఒక నమ్మకం ఉంది, సంతోషం. కానీ నా మనస్సాక్షికి తెలుసు నేను సరి అయిన ఒక విశ్వాసిగా, ఒక సరి అయిన దేవుని బిడ్డగా నేను ఉన్నానా లేదా అనేది నా మనస్సాక్షికి తెలుసు. దేవుడు అబ్రహాముని ఒక రైట్ పర్సన్గా ఎన్నుకోవటానికి కారణం ఏం తెలుసా? దేవుని మనసులో ఒక ప్రణాళిక ఉంది. చెప్పండి, దేవుని మనసులో ఒక ప్రణాళిక ఉంది. దేవుని మనసులో ఉన్న ప్రణాళిక నెరవేరాలంటే ఒక రైట్ పర్సన్ కావాలి. కనబడే వ్యక్తికి బాధ్యతను ఇయ్యలేము, వచ్చిపోయిన వ్యక్తికి బాధ్యతను ఇయ్యలేము. ఆ బాధ్యతని నెరవేర్చాలంటే, ఆ ప్లాన్ పూర్తి అవ్వాలంటే దానికి తగిన బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలి, దానిని చేసే వ్యక్తిగా ఉండాలి, సమయంలో పూర్తి చేసేవాడిగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని మనసులో ఒక ప్రణాళిక ఉంది, ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ నెరవేర్చాలి. చెప్తాను, ఆ ప్లాన్ ఏం తెలుసా? ఇజ్రాయేలు ఏందండి? ఇజ్రాయేలు నిర్మించబడాలి.
ఇజ్రాయిల్ దేశము, ఇజ్రాయిల్ ప్రజలు ఈ భూమిలో నిర్మించబడాలి. ఆ ఇజ్రాయేల్లో నుండి 12 గోత్రము రావాలి. ఆ 12 గోత్రములో నుండి యేసయ్య ఈ భూమిలో జన్మించాలి. ఆ యేసయ్య మరణము ద్వారా సమస్త భూమిలో రక్షణ కలగాలి. ఇది ఎంత పెద్ద ప్రణాళిక తెలుసా? ఈ పని నెరవేరాలంటే దేవునికి ఒక రైట్ పర్సన్ కావాలి, ఒక సరి అయిన నీతిమంతుడు కావాలి. ఆ వ్యక్తి అబ్రహాము. ఇప్పుడు మన జీవితాన్ని గురించి దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది. నీ కుటుంబాన్ని గురించి, నీ పిల్లల్ని గురించి, నీ భవిష్యాన్ని గురించి, నీ పనిని గురించి, నీ ఆత్మీక జీవితాన్ని గురించి, నువ్వు వచ్చే సంఘాన్ని గురించి. దీనిని దేవుడు ఆశీర్వదించాలంటే నువ్వు దేవుని దృష్టిలో ఎలా ఉండాలి? నీతి కలిగిన వాడుగా ఉండాలి, నీతిమంతుడిగా ఉండాలి. ఆ నీతిమంతుడు ఒక అర్హత ఏమిటి అంటే సరి అయిన వాడుగా కనబడాలి. నామకర్త అక్కడ చెల్లదు, అవిశ్వాసం అక్కడ చెల్లదు, తిరుగుబాటు అక్కడ చెల్లదు. ఇష్టం వస్తే సంఘానికి వస్తాను, ఇష్టం లేకపోతే రాను, అటువంటి వారు చెల్లరు. సంఘాన్ని నిర్లక్ష్యన చేసేవారు, దేవుని కార్యాన్ని నిర్లక్ష్యన చేసేవారు, దేవుని విషయంలో సాకుపోకు చెప్పేవారు, లోకానికి ప్రాముఖ్యత ఇచ్చి ఎప్పుడో ఒకసారి అలా దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళే ఇటువంటి అనుభవం కలిగిన వారు దేవుని దృష్టిలో సరి అయిన నీతిమంతుడుగా ఎంచబడలేడు. ఒక రైట్ పర్సన్ గా దేవుడు చూడలేడు. నేను ఆయన ఎదుట ఒక సరి అయిన దేవుని బిడ్డగా, కుమారుడిగా, కుమార్తెగా నేను కనబడేటప్పుడే ఆయన ప్రణాళిక నా జీవితంలో ప్రారంభమవుతుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో భక్తి బయట లోకం అంటే చెల్లదు. ఆ నది మనతో ఉన్నా కూడా ఆశీర్వాదాన్ని మనం చూడలేము. ఆ నది నా జీవితంలో ఉన్నప్పుడు నేను సరి అయిన వ్యక్తిగా మార్చబడుతున్నాను. అప్పుడు నన్ను గురించిన ప్రణాళిక ప్రారంభమవుతుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, సరి అయిన వ్యక్తి ఎవరు తెలుసా? దేవుని వాక్యాన్ని ఉన్నట్టు నమ్మేవాడు. ఆమేన్ చెప్పండి. సరి అయిన వ్యక్తి ఎవరు? దేవుని వాక్యాన్ని ఉన్నట్టు నమ్మేవాడు. అందుకే నేను మీకు ఎల్లప్పుడూ చెప్తున్నాను, బైబిల్ని చదవండి, బైబిల్ని గట్టిగా పట్టుకోండి, బైబిల్కి చోటియండి, వాక్యముతో ఒక మంచి బంధము కలిగి ఉండండి. సేవకులు ప్రసంగ చేసిన నీ బైబిల్ని నువ్వు తెరచి చదవాలి. అప్పుడే అది నీకు జీవం, అప్పుడే ఆయన ప్రణాళిక మన జీవితంలో నెరవేరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆ నది మన జీవితంలో దేవుని ప్రణాళికని నెరవేర్చాలంటే నేను ఎటువంటి వాడిగా ఉండాలి? సరి అయిన వ్యక్తిగా నేను ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది అక్కడ ఒక ఏముందంట? బంగారము. రెండోది బోలము. హల్లెలూయా. రెండోది అక్కడ ఉన్నది ఏమిటండి? బోలము. ఈ బోలముని గురించిన సరి అయిన అర్థము చెప్పలేదు, కానీ బైబిల్ స్కాలర్స్ ఈ బోలముని ఏం అంటున్నారంటే ఒక అద్భుతమైన ఒక వస్తువు అంటున్నారు. హల్లెలూయా. మీరు రాసుకుంటానికి చెప్తాను, అమూల్యమైన ఒక వస్తువు అంటున్నారు. చెప్పండి, ఏ వస్తువు? అమూల్యమైన వస్తువు. హల్లెలూయా.
నేను మీకు చెప్పన, యేసు నామములో ఆ నదితో మనం జీవించేటప్పుడు హల్లెలూయా మనం ఆయన దృష్టిలో సరి అయిన వ్యక్తిగా మనం మారుతున్నాము. ఆయన ప్రణాళిక మన జీవితంలో నెరవేరుతుంది. హల్లెలూయా ఆయన ప్రణాళిక మన జీవితంలో నెరవేరేటప్పుడు ఆయన మన జీవితంలో ఎటువంటి కార్యంని చేస్తున్నాడు? సాధారణ కార్యము కాదు. చెప్పండి, ఎటువంటి కార్యం? సాధారణ కాదు, అమూల్యమైన కార్యము. హల్లెలూయా సాధారణ కాలము పోయింది. ఇప్పటి నుంచి నా జీవితంలో అమూల్యమైన కార్యముని నా దేవుడు జరిగించునుగాక. న్యాచురల్ కాదు, సూపర్ న్యాచురల్. హల్లెలూయా సాధారణ కాదు, అసాధారణం. హల్లెలూయా తలనొప్పి పోయిందయ్యా, లేదు లేదు, అసాధారణం. మేము గత దినములో ముంబైలో 21 రోజు ఒక బైబిల్ షార్ట్ టైం బైబిల్ కోర్స్ ఒకటి స్టార్ట్ చేశాం. ఆ 21 రోజు ట్రైనింగ్కి మేము ఒక పేరు పెట్టాం. ఆ పేరు ఏం పేరు అంటే ఎస్బిఐ. బోలియే ఎస్బి అంటే చెప్పండి. ఎస్బి అంటే మీకు తెలిసినది ఏం తెలుసా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అంతేనా? ఎస్బిఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అది అర్థం. దానికి మేము ఆ కోర్స్కి మేము ఒక పేరు పెట్టాం, సూపర్ న్యాచురల్ బైబిల్ ఇన్స్టిట్యూట్. ఎస్బిఐ సూపర్ న్యాచురల్ బైబిల్ ఇన్స్టిట్యూట్ అని 21 రోజు. ఆ ట్రైనింగ్కి ఒక చెల్లి వచ్చింది. ఆ చెల్లి పేరు కాజల్. చెప్పండి, ఆ చెల్లి పేరు కాజల్. ఆమె జాల్నా సిటీలో ఆమె నివసిస్తుంది. ఈ ట్రైనింగ్కి వచ్చే మునుపు ఆమె బయటకి ఎక్కడో వెళ్ళినప్పుడు ఒక తాస్ పాము ఏం చేసిందండి? కాటింది. ఆ తాస్ పాము కాటినెమ్మటే ఆ విషం మొత్తం శరీరంలో స్ప్రెడ్ అయిపోయింది. తల నుంచి పాదం వరకు మొత్తం శరీరం నల్లగా మారిపోయింది. ఐసీలో అడ్మిట్ చేశారు. 1 వారం ఐసీలో ఉంది. డాక్టర్ అన్నారు అయిపోయింది, ఇంకా లాభం లేదు. మేము ట్రీట్మెంట్ చేయటకు అవకాశమే లేదు, ఎందుకంటే వారమైపోయింది. ఈ విషము మొత్తం శరీరంలో స్ప్రెడ్ అయిపోయింది, నో ఛాన్స్ అని చెప్పేశారు. 1 వారం నుంచి ఆమె కన్ను తెరవలేదు, మాట్లాడలేదు. ఇంకా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు ఆ ప్రాణం పోయిద్ది, ఇంకా మనము తీసుకొని వెళ్తామని. అప్పుడు నా ఆత్మీయ కుమారుడు ముంబైలో ఉంటే ఫోన్ చేస్తే ఆయన ఫోన్లోనే ప్రేయర్ చెయ్యగా గంట లోపలే ఆ శరీరంలో ఉన్న విషం మొత్తము కనుమరుగుగా పోయింది. హల్లెలూయా కన్ను తెరిచింది, మాట్లాడటం మొదలుపెట్టింది, సంఘానికి రావటం మొదలుపెట్టింది, తన జీవితాన్ని సేవకి వరకు సమర్పించుకుంది, బైబిల్ ట్రైనింగ్కి వచ్చింది. హల్లెలూయా దీనిని అసాధారణం అంటాం. హల్లెలూయా ఈ లోకము ఆమెను ఏం చేసేస్తుందండి? వైద్యులు వదిలిపెట్టారు, అయిపోయింది, తీసుకొని వెళ్ళిపోండి. కానీ పరలోకము దృష్టికి హల్లెలూయా ఆయనకి అసాధ్యమైనది, చెప్పండి, ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. మీరు జీవ నదితో మీరు జీవించేటప్పుడు మీరు ఒక సరి అయిన ఆత్మీయుడిగా,
సరి అయిన దేవుని బిడ్డగా, సరి అయిన విశ్వాసిగా, సరి అయిన నీతిమంతుడిగా నీవు దేవుడి దృష్టిలో కనబడుతున్నావు. దేవుని ప్రణాళిక నీ జీవితంలో ప్రారంభమవుతుంది. ఆ ప్రణాళిక, ఆ అద్భుత కార్యము, అది అమూల్యమైన కార్యముని నీ జీవితంలో తీసుకొని వస్తుంది. హల్లెలూయా. ఇంకా కన్నిటిని చూడరు, అవమానాన్ని చూడరు, విమర్శనాన్ని చూడరు. యేసు నామములో నేను చెప్తాను, జీవముని మీరు చూడబోతున్నారు. హల్లెలూయా. జీవముని చూడబోతున్నారు. అదే ఏంది బోళము అంటే అమూల్యమైన ఒక వస్తు, అంటే అమూల్యమైన దేవుణ్ణి కార్యము మన జీవితంలో దేవుడు ప్రారంభించబోతున్నాడు. హల్లెలూయా. ఆ మాట చెప్పి మూడోది అక్కడ ఏముంది? మూడోది ఏ రాయి? గోమేధికం. హల్లెలూయా. ఒకసారి అందరు ఈ మాట చెప్తారా? ఆ రాయి పేరేమిటండి? గోమేధికం. ఇది పాత నిబంధనలో యాజకుడు, మీ అందరికీ తెలుసు, యాజకుడు ఉన్నాడు. ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలానికి సంవత్సరానికి ఒకసారి మహాయాజకుడు తన కొరకు, తన కుటుంబం కొరకు, సమస్త ఇజ్రాయేలు ప్రజల కొరకు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తాడు. అలా వెళ్ళేటప్పుడు ఆయన ఈ ప్లేస్ని అంటాము, ఈ చెస్ట్ ప్లేస్లో, ఇక్కడ ఏందండి, ఒక విధమైన ఏబోత్ అంటారు దానిని. ఏబోతుని ఆయన తగిలించుకొని యాజకుడు వెళ్తాడు. ఈ ఏబోతులో 12 రాయి ఉంటాయి. చెప్పండి, ఎన్ని రాయి ఉంటాయి? 12 రాయి ఉంటాయి. ఆ 12 రాయి కూడా 12 విధమైన ఏందండి, ఒక అద్భుత కార్యానికి సూచనలు. ఆ 12 రాయిలో ఒక రాయి ఏమిటంటే గోమేధిక. ఆ 12 రాయిలో 12 గోత్ర పేరు రాయబడి ఉంటాయి. ఆమేన్ చెప్పండి. ఆ 12 రాయిలో ఏ రాయబడి ఉందండి? 12 గోత్ర పేరు రాయబడి ఉంది. హల్లెలూయా. దాని అర్థం ఏమిటి? ఆ యాజకుడు 12 గోత్రాన్ని తన హృదయంలో మోస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆ యాజకుడు ఆ 12 గోత్ర ప్రజలని తన హృదయంలో మోస్తున్నాడు. వారిని గురించి ఆలోచిస్తున్నాడు, వారి కొరకు ప్రార్థిస్తున్నాడు, వారు క్షేమము కొరకు దేవుని సన్నిధికి వెళ్తున్నాడు. పాత నిబంధనలో ఇవి గోత్ర పేరు రాయి మీద రాయబడింది. కొత్త నిబంధనలో మన యాజకుడు, ప్రధాన యాజకుడు యేసు. హల్లెలూయా. ఇప్పుడు మన యాజకుడు ఎవరు? ఆయన ప్రధాన యాజకుడు. చెప్పండి, ఆయన పేరు ఏమిటి? యేసు. ఇప్పుడు మన పేరు రాయి మీద రాయబడలేదు, మన పేరు తన అరి చేతిలో చెక్కి ఉన్నాడు. చప్పట్లు కొట్టి యేసుకి స్తోత్రం. హల్లెలూయా. నా పేరు రాయి మీద రాయబడలేదు, ఆయన తన అరి చేతిలో మనని చెక్కి ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయన అరి చేతిలో మనం ఉన్నాము గనుక నేను అంటాను, ఏది కూడా కలగదు. అందుకే యేసు అన్నాడు, నా చేతిలో నుండి మిమ్మల్ని ఎవ్వరు కూడా అపహరించలేరు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీ కుటుంబము ఆయన అరి చేతిలో ఉంది, మీ ఇల్లు ఆయన అరి చేతిలో ఉంది, మీరు చేసే పని ఆయన అరి చేతిలో ఉంది, మీ పిల్లలు ఆయన అరి చేతిలో ఉన్నారు, నీ ఆరోగ్యం ఆయన అరి చేతిలో ఉంది, నీ ఆశీర్వాదం ఆయన అరి చేతిలో ఉంది, నీ అవసరం ఆయన చేతిలో ఉంది. దేనిని గురించి భయపడవద్దు. నేను రాయి మీద రాయబడిన వాడు కాదు,
ప్రధాన యాజకుడైన యేసయ్య హృదయంలో నేను ఉన్నాను, ఆయన చేతిలో నేను ఉన్నాను. లోకంలో ఉన్నవాడి కంటే చెప్పండి, నాలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. ఈ గీసోన్, ఈ పైసోన్ దేశము ఎంత ఆశీర్వదించబడుటకు కారణము ఈ నది ఆ దేశంలో పారింది గనుక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ ఉదయము దేవుడు మనకి చెప్పే మాట కూడా, నీ ఆశీర్వాదము, నీ ఆత్మిక జీవితము, నీ కుటుంబము, అన్ని విషయంలో నేను నా ప్రణాళిక చెప్పున నేను ఆశీర్వదించుటకు నువ్వు ఆ నదితో, పరిశుద్ధాత్మ నదితో నువ్వు జీవించుటకు మొదలుపెట్టు. పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉండుటకు నువ్వు నిర్ణయం తీసుకో. అప్పుడు హల్లెలూయా నువ్వు నీతిమంతుడుగా మారుతున్నావు. అప్పుడు నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మేవాడిగా మారుతున్నావు. అప్పుడు నువ్వు ఆయనకి తగిన వాడిగా నువ్వు మారుతున్నావు. హల్లెలూయా. అప్పుడు ఆయన ప్రణాళిక నీ జీవితంలో ప్రారంభమవుతుంది. ఆ ప్రణాళిక ఎటువంటి కార్యంని చేస్తుంది? అమూల్యమైన కార్యంని జరిగిస్తుంది. హల్లెలూయా. అమూల్యమైన కార్యము నా జీవితంలో ఎందుకు జరుగుతుందంటే, నా పేరు రాయి మీద లేదు, నేను ఆయన అరి చేతిలో ఉన్నాను. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఆయన చేతిలో మనం ఉండగా మనం పడిపోవచ్చా? మనం కూలిపోవచ్చా? అపవాది అపహరించవచ్చా? లోకములో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. కనుక దేవుని వాక్యానికి మిమ్మల్ని అప్పగించి ఆయనతో మీరు జీవించేటప్పుడు నేను అంటాను, ప్రతిరోజు అమూల్యమైన కార్యాన్ని నా దేవుడు జరిగించునుగాక, నూతన కార్యాన్ని జరిగించునుగాక, దేవుని వాగ్దానం నెరవేరునుగాక, ఆయన ప్రణాళిక అలాగనే జరుగునుగాక. హల్లెలూయా. వచ్చేవారు రెండో నదిని గురించి అందరూ మోకరిస్తామా? చిన్న ప్రార్థన. దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం.